జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్, జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ. మీ ముందరికి ఈరోజు షిఫ్ట్ డిజైర్ 2016 మ్యానుఫ్యాక్చరింగ్ 12వ నెల 2017 జనవరి రిజిస్ట్రేషన్ అయిందండి. 16 మ్యానుఫ్యాక్చరింగ్ 17 రిజిస్ట్రేషన్. సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో నేనైతే ఇప్పుడు మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్టయితే ఈ వెహికల్ గురించి మీకు ప్రతి పార్ట్ చూపించేటప్పుడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వెహికల్ కాకపోయినా ఇంకో వెహికల్కైనా ఈ సబ్జెక్ట్ అయితే పనిచేస్తుంది. ఒకసారి అయితే మనం వెహికల్కి సంబంధించిన వీడియో పూర్తిగా చూసిన తర్వాత వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ VDI 2016 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 జనవరి రిజిస్ట్రేషన్. VDI ఆప్షనల్. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి ఇందులో. మీరు వెహికల్ చూడొచ్చు, అక్కడక్కడ టచ్అప్ లైనే తప్ప యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. మనం వచ్చిన తర్వాత టెఫ్లాన్ కోటింగ్ అయితే కొట్టించడం జరిగింది. ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే దగ్గరికి వచ్చిందని చెప్పొచ్చు. 20% 30% గ్రిప్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైరు రైట్ సైడ్లో మీకు చూసుకున్నట్టయితే అది కూడా 20% గ్రిప్ ఉందండి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ వచ్చేసి ఒరిజినల్ డోరు, కంపెనీ నుంచి వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు, ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. పవర్ విండోస్ కానీ, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీరు పిల్లర్లు కూడా చూడొచ్చు, ఎక్కడ డెంట్ కానీ ఏది కానీ చేయడం జరగలేదు. కలర్ పెయింటింగ్ కూడా కాలేదండి. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా 100% గుడ్ కండిషన్లోనే ఉంది. మీరు ఇంకా దాన్ని బెటర్, ఇంకా నీట్గా కావాలనుకుంటే కొంచెం ఇంటీరియర్ వాచ్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. వెహికల్ మనం చూడొచ్చు, డాష్ బోర్డ్ పరంగా కానీ డోర్ల పరంగా కానీ ఎలాంటి డెంట్స్ కానీ స్క్రాచ్ కానీ ఏవి లేవండి. చూడండి, మ్యూజిక్ ప్లేయర్ అయితే రన్నింగ్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్సు, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. మనం మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే 92,372 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది. మనకు ఈ వెహికల్లో ఏసీ కానీ హీటర్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయండి. వెహికల్ రైట్ సైడ్ బ్యాక్ టైర్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్నగా రస్ట్, అంటే ఏదో బైక్ అతను డోర్ తీసినప్పుడు తలిగిందంట. తలగడం వల్ల కొంచెం అయితే అక్కడ రస్ట్ అయితే రావడం జరిగింది. అది తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. మీరు పిల్లర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ కూడా 100% గుడ్ కండిషన్లోనే ఉంది. ఇది వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి. వెహికల్కు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా మనకు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఎలాంటివి లేవు, మీరు చూడొచ్చు. మీరు లగేజ్ పరంగా డిక్కీ బూటింగ్ చాలా పెద్దగా ఉంటుందండి. మనం ఎటైనా టూర్ వెళ్ళినప్పుడు డిక్కీ భాగం కూడా చూడొచ్చు. స్టెప్నీ కూడా అవైలబుల్ ఉంది. జాకీ, పానా, వీల్ రాడు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వెహికల్కి సంబంధించిన కింది సైడ్ చూసుకున్నట్టయితే మీరు కింది సైడ్ కూడా చూడొచ్చు. ఎలాంటి రస్ట్ అయితే లేదు, ఎలాంటి పార్ట్ కూడా మార్చడం జరగలేదు, ఎలాంటి యాక్సిడెంట్ కూడా కాలేదండి. వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పొజిషన్ ఇది. మనం వెహికల్కు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్లు కానీ ఏమి లేవండి. టైర్లు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో బ్యాక్ టైర్ కూడా 20%, అంటే దగ్గరికి వచ్చిన ఆల్మోస్ట్ 4 టైర్లు 4 దగ్గరికి వచ్చాయి.
లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కూడా మనకు మార్చడం అయితే జరగలేదు, షోరూమ్తోనే వచ్చిందే ఉంది. పిల్లర్లు కూడా ఎలాంటి డిస్టర్బ్ కాలేదు, ఎక్కడ యాక్సిడెంట్ కాదు, ఏం పెయింట్ చేయడం జరగలేదండి. అక్కడక్కడ టచ్అప్లు ఉన్నాయి, లేవని అయితే నేను చెప్పడం లేదు. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. వెహికల్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మార్చడం జరగలేదు, టోటల్ కంపెనీతో వచ్చింది, ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ అండి ఇది. లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి కూడా 20% గ్రిప్ ఉన్నాయి. సో టోటల్గా 4 టైర్లు 20% గ్రిప్ ఉన్నాయి. మనం ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఎక్కడ ఇంజన్ రిపేర్ అయితే చేయడం జరగలేదు, హెడ్ కానీ ఇంజన్ కానీ రిపేర్ చేయడం జరగలేదు. మీకు అందుకే క్లారిటీగా చూపిస్తున్నాను. ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనమైతే ఇంజను సర్వీసింగ్ చేయించడం జరిగింది. మీరు పిల్లర్లు కూడా చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా ఎలాంటి పెయింట్ కానీ మనకు రస్ట్ కానీ వచ్చింది లేదు, యాక్సిడెంట్ కాలేదు. మీరు అప్రమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ కూడా చూడొచ్చు. మీరు ఇంతకుముందు పిల్లర్లు చూపించాను, ఇప్పుడు అప్రమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అప్రమ్స్ కూడా మీకు ఎలాంటి రస్ట్ కానీ పెయింట్ కానీ లేదండి. రెండింటికి రెండు చూపించాను, పిల్లర్లు కూడా ఇంతకుముందు చూపించాను. ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తున్నాను పూర్తిగా. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి శశి నెంబరు, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ సైడ్ బానట్ చూసుకున్నట్టయితే బానట్ కూడా మార్చడం జరగలేదు, బానట్ కూడా షోరూమ్తో వచ్చిందేనండి. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరోసారి అయితే చెప్తున్నానండి. ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ 2016 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 జనవరి రిజిస్ట్రేషన్. ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీలో లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. 4 టైర్లు వచ్చేసి 20% గ్రిప్ ఉన్నాయి, టైర్లు అయితే దగ్గరికి వచ్చినాయి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, 100% గుడ్ కండిషన్లో ఉంది. పెయింట్ అయితే అక్కడక్కడ టచ్అప్లు చేయించడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ మనం టెఫ్లాన్ కోటింగ్ కొట్టించాం, మరియు వెహికల్కి సంబంధించిన ఇంజన్ వాషింగ్ అయితే చేయడం జరిగింది. వెహికల్ టోటల్గా ఓకే ఉన్నాయండి. మనకి వెహికల్లో మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ కానీ, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ, 2 హెయిర్ బ్యాగులు కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి. కంపెనీతో వచ్చింది, ఎలాంటి ఫంక్షనింగ్ మనకు డిస్టర్బ్ అయితే లేదు. ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,90,000 చెప్తున్నాను. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది, ఇది మన దగ్గరనే ఉంది. జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, GKS కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ జగిత్యాలకు వచ్చి చూడొచ్చు, లేదా ఖచ్చితంగా కావాలంటే మీరు నాకు ఫోన్ చేసి అడ్వాన్స్ వేసినట్టయితే వెహికల్ని అయితే ఆపడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.